హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు సెక్షన్‌లో మనము కంటైనర్‌లో ఇన్‌స్టాలేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ప్రీవియస్ క్లాసెస్‌లో మనము డాకర్‌ని ఇన్‌స్టాల్ చేసి, డాకర్‌లో కంటైనర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూసాము. బట్ ఇన్ టుడేస్ సెక్షన్ మనము కంటైనర్‌లో ఇన్‌స్టాలేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇది రియల్ టైమ్ టాపిక్. చాలా వరకు ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా ఈ టాపిక్ గురించి చెప్పరు. జస్ట్ కంటైనర్‌లో ఇన్‌స్టాలేషన్స్ ఎలా చేయాలి అనేది ఎవరు చెప్పరు. సో, మనము ఈ టాపిక్‌ని స్టార్ట్ చేయాలి అంటే, మనం ఒక ఉబుంటూ ఇన్‌స్టెన్స్‌ని తీసుకొని, ఆ ఇన్‌స్టెన్స్‌ని మనము అప్‌డేట్ చేసి, దాంట్లో డాకర్ ఇన్‌స్టాల్ చేయాలి. హోల్డ్ ఆన్. ఫస్ట్ మనము ఉబుంటూ ఇన్‌స్టెన్స్‌ని అప్‌డేట్ చేద్దాం. హోల్డ్ ఆన్ గైస్. మనకి ఉబుంటూ ఇన్‌స్టెన్స్ అనేది అప్‌డేట్ అవుతుంది. హోల్డ్ ఆన్. ఇన్‌స్టెన్స్ అప్‌డేట్ అయిన తర్వాత, మనం ఇన్‌స్టెన్స్‌లో డాకర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. ఇప్పుడు మనకి ఇన్‌స్టెన్స్ అనేది అప్‌డేట్ అయ్యింది. ఇప్పుడు ఇన్‌స్టెన్స్‌లో మనము డాకర్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. హోల్డ్ ఆన్. డాకర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, డాకర్‌ని స్టార్ట్ అండ్ ఎనేబుల్ చేయాలి. హోల్డ్ ఆన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డాకర్‌ని స్టార్ట్ చేసి, తర్వాత డాకర్‌ని ఎనేబుల్ చేద్దాం. హోల్డ్ ఆన్. ఇప్పుడు మనం డాకర్‌ని స్టార్ట్ చేసాము. ఇప్పుడు డాకర్‌ని ఎనేబుల్ చేయాలి. హోల్డ్ ఆన్ గైస్. ఇప్పుడు మనం డాకర్‌ని ఇన్‌స్టాల్ చేసి సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ అండ్ ఎనేబుల్ చేసాము. ఇప్పుడు మనము ఉబుంటూ అనే ఇమేజ్‌ని పుల్ చేద్దాం. సో, మనం ప్రీవియస్ క్లాసెస్‌లో డాకర్ హబ్‌లో నుంచి ఇమేజెస్‌ని పుల్ చేస్తాము అని చెప్పుకున్నాము. బట్ డాకర్ హబ్ గురించి నేనేమి మీకు ఇంకా చెప్పలేదు. నెక్స్ట్ క్లాసెస్‌లో డాకర్ హబ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాము అంటే, ఇమేజ్‌ని పుల్ చేద్దాం. ఇమేజ్ పుల్ అవుతుంది. హోల్డ్ ఆన్ గైస్. ఉబుంటూ అనే ఇమేజ్‌ని పుల్ చేసిన తర్వాత, మనము డాకర్ ఇమేజెస్‌లోకెళ్ళి చెక్ చేద్దాం. ఉబుంటూ అనే ఇమేజ్ వచ్చిందా లేదా? హోల్డ్ ఆన్. మనం చూసినట్లయితే ఉబుంటూ అనే ఇమేజ్ సక్సెస్‌ఫుల్‌గా పుల్ అయ్యింది. ఇప్పుడు ఈ ఇమేజ్‌ని మనము కంటైనర్‌గా మార్చాలి. దానికోసము డాకర్ రన్ ఇట్ అని, ఎంజినిక్స్ అని కంటైనర్ నేమ్ ఇచ్చి, పోర్ట్ ఇచ్చి, ఈ కంటైనర్‌ని క్రియేట్ చేద్దాం. హోల్డ్ ఆన్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, క్రియేట్ చేసిన ఈ కంటైనర్ లోపలికి ఎళ్లి, దీని లోపల మనము ఎంజినిక్స్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. హోల్డ్ ఆన్. ఇప్పుడు ఈ కంటైనర్‌లో మనము ఎంజినిక్స్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. ఫస్ట్ కంటైనర్‌ని అప్డేట్ చేసి, నెక్స్ట్ మనము ఎంజినిక్స్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. కంటైనర్ అప్డేట్ అవుతుంది. కంటైనర్ అప్డేట్ అయిన తర్వాత, కంటైనర్‌లో మనము ఎంజినిక్స్‌ని ఇన్‌స్టాల్ చేసి,
కంటైనర్‌ని స్టార్ట్ చేయాలి. సో, ఐ మీన్ ఎంజినిక్స్‌ని స్టార్ట్ చేయాలి. సో, ఎంజినిక్స్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, ఎంజినిక్స్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఎంజినిక్స్‌ని స్టార్ట్ చేద్దాం. సో, హోల్డ్ ఆన్. సో, ఎంజినిక్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ అయ్యింది. సో, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎంజినిక్స్‌ని వెరిఫై చేద్దాం. అంటే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందా లేదా అనేది వెరిఫై చేద్దాం. సో, హోల్డ్ ఆన్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఆ కంటైనర్‌లో నుంచి బయటకొచ్చి ఇంకో కంటైనర్‌ని క్రియేట్ చేసి ఆ కంటైనర్‌లో మనము అపాచీని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, ఎగ్జిట్ అని టైప్ చేసి మనము కంటైనర్ నుంచి ఔట్ అవ్వాలి. సో, దీన్ని కాపీ చేసి ఎగ్జిట్ అయ్యి కంటైనర్ నుంచి మనం ఏం చేద్దామంటే ఇంకొక కంటైనర్‌ని క్రియేట్ చేద్దాం. అపాచీ అనే నేమ్‌తో ఇంకొక కంటైనర్‌ని క్రియేట్ చేద్దాం. సో, హోల్డ్ ఆన్. సో, ఈ కంటైనర్ లోపలికెళ్ళి ఈ కంటైనర్‌లో మనము అపాచీని ఇన్‌స్టాల్ చేద్దాం. హోల్డ్ ఆన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కంటైనర్‌ని అప్డేట్ చేసి కంటైనర్‌లో అపాచీని ఇన్‌స్టాల్ చేయాలి. సో, హోల్డ్ ఆన్. సో, కంటైనర్‌ని అప్డేట్ చేస్తున్నాము. కంటైనర్ అప్డేట్ అయిన తర్వాత కంటైనర్‌లో అపాచీని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, హోల్డ్ ఆన్. సో, అపాచీ అనేది మనకి ఇన్‌స్టాల్ అవుతుంది. అపాచీని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అపాచీని స్టార్ట్ చేసి మనము అపాచీ యొక్క స్టేటస్ చెక్ చేస్తాం. సో, హోల్డ్ ఆన్. సో, మనకి అపాచీ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయ్యింది. సో, అపాచీ సర్వర్‌ని మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి. సో, హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్ గైస్. సో, అపాచీ అనేది సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ అయ్యి రన్నింగ్‌లో ఉంది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ కంటైనర్‌ని వెరిఫై చేసి అపాచీని వెరిఫై చేసి ఎగ్జిట్ అవుదాం. సో, ఇప్పుడు కంటైనర్ నుంచి ఎగ్జిట్ అవుదాం. ఎగ్జిట్ అయిన తర్వాత డాకర్ పిఎస్ అంటే మనకి క్రియేట్ చేసిన 2 కంటైనర్స్ అనేవి మనకి కనపడాలి. సో, హోల్డ్ ఆన్.
సో, ఇక్కడ మనం చూసినట్లయితే మనం క్రియేట్ చేసిన 2 కంటైనర్స్ అనేవి సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయ్యి రన్నింగ్‌లో ఉన్నాయి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోడ్‌కెళ్ళి మన ఇన్‌స్టెన్స్ యొక్క డీఎన్ఎస్‌తో యాక్సెస్ చేసి చూద్దాం. సో, ఇన్‌స్టెన్స్‌లో ఇది మన పబ్లిక్ డీఎన్ఎస్‌ని కాపీ చేసి సో, అక్కడ పేస్ట్ చేసి 8081 ఓకే. ఎంజినిక్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. 8082 సో, అపాచీ కూడా మనకి సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. ప్రీవియస్ క్లాసెస్‌లో సెక్యూరిటీ గ్రూప్స్‌లో కోడ్స్ ఎలా ఇవ్వాలో అనేది నేను మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ప్రీవియస్ క్లాసెస్‌లో మనము కోడ్ రేంజ్ కంటైనర్స్‌కి ఎలా ఇవ్వాలని కూడా మనము ఆల్రెడీ నేర్చుకున్నాము. సో, దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ. బై బై. సీ యూ.